ఖమ్మం జిల్లాలో ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లన్నీ శరావేగంగా పూర్తవుతున్నాయి. ఇక పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల పంపిణీ కొనసాగుతుంది. జిల్లాలోని 1456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇక్కడ కేంద్రాలను 390 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. జిల్లాలో 12,16,000కు పైగా ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంల తరలింపు ప్రక్రియ పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ గౌతమ్తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికీ ఎన్నికల సామగ్రిని కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఏదైతే నియోజకవర్గాల వ్యాప్తంగా ఉన్నటువంటి సెక్టోరియల్ అధికారులు అదేవిధంగా ప్రిసైడింగ్ అధికారులకు అయితే ఈ ఎన్నికల సామగ్రిని అయితే పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఖమ్మం జిల్లాలో అంటే 5 నియోజకవర్గాలకు సంబంధించిన వివిధ సెంటర్లో మాత్రం ఈ పోలింగ్ సామగ్రిని పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని ఇప్పుడు జిల్లా కలెక్టర్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు దాదాపుగా అంటే ఎన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తారు, ఇప్పుడు పంపిణీకి ఏ విధంగా జరుగుతుంది? మొత్తం మనకు 1456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో పంపిణీకి ఇప్పుడు అన్ని సామాగ్రి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెక్ చేసుకున్న వాళ్ళ దగ్గర ఈవీఎంస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఈవీఎంస్ కూడా ఆన్ చేసి చెక్ చేస్తున్నారు. సో సియు మాత్రమే ఆన్ చేస్తారు కదమ్మా, వీవీప్యాట్ కనెక్ట్ చేయొద్దు. అక్కడ పోయి మీరు చెక్ చేసుకోవచ్చు. అవి సియు మాత్రం ఆన్ చేసి చెక్ చేసుకోండి. సో మనకు ఈ కాన్స్టిట్యున్సీలో 3 BUs ఉంటాయి. అంటే ఎక్కువ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి 3 BUs ఉన్నాయి. 32 కన్నా ఎక్కువ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి సియు వీవీప్యాట్ ఇవన్నీ కూడా వీళ్ళు చెక్ చేసుకొని ఈచ్ పోలింగ్ స్టేషన్కి మనం ఆల్రెడీ ర్యాండమైజ్ చేసాం అబ్జర్వర్ సమక్షంలో. సో ఇప్పుడు ఇది 38వ పోలింగ్ స్టేషన్కి పోతుంది. వీళ్ళు కూడా నిన్ననే ర్యాండమైజ్ అయ్యారు. నిన్న నైటే వాళ్ళు ర్యాండమైజేషన్ అయ్యి ఈరోజు మార్నింగే వాళ్ళు ఏ పోలింగ్ స్టేషన్కి పోతారనేది వాళ్ళు కూడా తెలుసు. సో అట్లా ఒక చాలా ఫేర్ అండ్ న్యూట్రల్ ప్రాసెస్ ఉండాలని ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలు కూడా ఎలక్షన్ కమిషన్ చేపట్టింది. సో వీళ్ళందరూ ఇప్పుడు సామాగ్రిని చెక్ చేసుకున్నారు. మన PO, APO వీళ్ళందరూ OPOs కూడా ఉన్నారు. వాళ్ళందరూ దే ఆర్ వెరీ వెరీ వెల్ ట్రైన్డ్, చాలా బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. డెఫినెట్గా రేపు వెళ్ళి బ్రహ్మాండంగా వాళ్ళు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ పోలింగ్ సంబంధించి దాదాపు ఎన్ని కేంద్రాలను ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాలను, అదేవిధంగా ఎంతమంది సిబ్బంది పోలింగ్లో పాల్గొనే అవకాశం ఉందంట? 1456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాము. మొత్తం 6,000 మంది 6,300 మంది పైచిలకు పోలింగ్ స్టాఫ్ ఉన్నారు. పోలీస్ 3,000 మంది ఉన్నారు. సో వీళ్ళు అందరు కూడా 3 రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయింది. సో వీళ్ళందరూ కూడా రేపు వెళ్ళి పోలింగ్ ప్రక్రియని నిర్వహిస్తారు. ఈ రోజే వాళ్ళు వెళ్ళి పోలింగ్ స్టేషన్స్లో నైట్ హాల్ట్ చేస్తారనమాట. అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే భారీగా 3 కోట్ల పైచిలకు అంటే ఏర్పడిన పరిస్థితి ఉంది. ఈసారి మాత్రం దాదాపుగా అంటే ఈసారి ఎంత అంటే పట్టుబడ్డది అంటారు ఓటింగ్ పర్సంటేజ్గా? అంటే మొత్తం దాదాపుగా పోయినసారి చూసుకుంటే గతంలో 3 కోట్లు కూడా పట్టుబడిన పరిస్థితి. ఈసారి కూడా ఎక్కువగా డబ్బు 16 కోట్ల దాకా మనం సీజ్ చేయడం జరిగింది. ఈసారి అడిషనల్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా డబుల్ ది ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా పెట్టాము. మనం అంటే 20 ఫ్లయింగ్ స్క్వాడ్స్ దాకా మనం 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటే 32 ఫ్లయింగ్ స్క్వాడ్స్ చేశాము. లాస్ట్ 48 అవర్స్లో ఇప్పుడు CRPC 144 కూడా అమల్లో ఉంది కాబట్టి ఇంకా పకడ్బందీగా బందోబస్తు అనేది ఉంటుంది. ఏమైనా తప్పు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. అంటే కేంద్ర బలగాలు ఏమైనా పాల్గొనే అవకాశం? కేంద్ర బలగాలు 13 బలగాలు వచ్చినాయి. మనకు 1100 మంది దాకా వచ్చారు. వాళ్ళందరూ ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్లో వాళ్ళ బందోబస్తులో ఉంటారు. అట్లానే చెక్ పోస్ట్లో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్లో కూడా కేంద్ర కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహారావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.